తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంన మీ అందరికీ శుభములు ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఈ ధ్యానంలో మిమ్మల్ని ఆశీర్వదించాలని, ఆధ్యాత్మికంగా ఇంకా బలపరచాలని నా యొక్క ప్రార్థన, నా యొక్క ఆశీస్సులు. ఈ దినము మరి ఆదాము గురించి ఒక పర్యాయము మనము ధ్యానము చేద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే ఆదాము మానవాళి గురించి, సృష్టి గురించి, సృష్టి ఆరంభం గురించి, దేవుని యొక్క ప్రణాళిక గురించి చెప్పబడుతూ ఉంది. మరి ఈ దినము ఆదాము గురించి ప్రత్యేకంగా మన ధ్యానాన్ని కేంద్రీకరిద్దాం. ఆదాం అనే పదము హెబ్రీ భాషలో మ్యాన్కైండ్ అనే అర్థం. ఆదామా అని అంటే అది ఎర్త్, భూమిలో నుంచి తీయబడ్డావు కనుక నీవు ఆదాము అని అంటే మనిషి అని మాట కూడా అర్థము వస్తూ ఉంది. మరి ఆదామును దేవుడు సృజించాలి అనే ఆలోచన, మానవుణ్ణి సృజించాలి అనే ఆలోచన వచ్చినప్పుడు దేవుడు మానవుని ఏ విధంగా సృజించాలి అని ఆలోచన చేసినప్పుడు 1వ అధ్యాయము 26వ వచనం జెనసిస్ 1:26లో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని అన్నారు. దేవుని యొక్క పోలిక, ఆదాము మానవాళి, నీవు నేను మనమందరము దేవుని యొక్క పోలిక అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని యొక్క పోలికలో నిర్మితమైనటువంటి మనమందరం కూడా దేవుని యొక్క పనిముట్టు, దేవుని యొక్క ప్యాషన్, దేవుని యొక్క కృప వలన మనము ఈ దినము ఈ లోకంలో కొనసాగుతూ ఉన్నాము. మనము దేవుని దృష్టిలో చాలా విలువైనటువంటి వారము అని గుర్తుపెట్టుకోవాలి. ఆదామును మరి సృజించిన తర్వాత 2 ప్రాముఖ్యమైనటువంటి పనులు ఈ ఆదాముకు దేవుడు అప్పగిస్తున్నాడు. 2వ అధ్యాయము 15-16 వచనంలో గమనించినట్లయితే, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకు అని అంటున్నాడు. సేద్యపరచడము మొదటి బాధ్యత. 2వ బాధ్యత ఏమంటాడంటే దాని కాచుటకును దానిలో ఉంచెను. మొదటిది సేద్యపరచడము, 2వది దాన్ని కాపు కాయడము. సేద్యపరచడం అనగా దేవునికి ప్రాతినిధ్యం వహిస్తూ అక్కడ పనిచేయడం అన్నట్టు. ఈ ఏదైనా తోటలో దేవుడు ఆయనను పెట్టి ఈ 2 పనులు, బాధ్యతలు దేవుడు అప్పగిస్తున్నాడు. మరి సేద్యపరచడం అనగా యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, వెల్ బీయింగ్. అందులో ఉండవలసినటువంటి క్రమము, అందులో ఉండవలసినటువంటి ఆర్డర్లీనెస్, దాని కొరకు నీవు ప్రయత్నం చేయాలి. అందులో అన్నీ సక్రమంగా ఉన్నాయా లేవా, సక్రమంగా లేకపోతే సక్రమంగా చేసే విధంగా నీవు పని చేయాలి. 2వది బాధ్యత, కాపు కాయడం అనగా ప్రొటెక్టర్. యు ఆర్ ద ప్రొటెక్టర్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్. సో ఇక్కడ దేవుడు ఈ బాధ్యతను అప్పచెప్తున్నాడు మనిషికి. ఏంటంటే ఆయన స్వరూపమందు నిర్మించడం ఒక ఎత్తు అయితే, ఆ స్వరూపమందు నిర్మాణం చేసిన తర్వాత ఈ 2 పనులు, ఒకటేమో సేద్యపరచడము, 2వది కాపు కాయడము అని మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. మరి ఈ బాధ్యతలతో పాటు ఒక ఆజ్ఞ కూడా దేవుడు ఇస్తున్నాడు. ఏంటంటే ఒక పండును తినకూడదు అనేటటువంటి విషయం. 2వ అధ్యాయము 16-17 వచనంలో మనం గమనించినట్లయితే, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినవద్దు, నీవు వాటిని తిను దినమున నిశ్చయంగా చచ్చదవని నరుని ఆజ్ఞాపించెను. దేవుని యొక్క ఆజ్ఞ ఏంటంటే ఇది తినకూడదు. సో దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుడు ఎన్నో ఆజ్ఞలు మనకిస్తూ ఉన్నాడు, ఎన్నో సూచనలు మనకిస్తూ ఉన్నాడు, ఎన్నో నియమములు, ఆయన కట్టడలు ఎన్నో మనకు ఇచ్చి వాటిని గైకొనాలి, వాటిలో నడుచుకోవాలి, వాటిలో జీవించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. మరి ఈ ఆదాము మాత్రము దేవుని మాటకు మరి విధేయత చూపాడా అంటే కొంతకాలమే చూపాడు. గౌరవం చూపాడా అంటే కొంతకాలమే చూపాడు. మరి చెప్పినటువంటి మాటలు మనం మర్చిపోకూడదు.
అవ్వ ఒక ఫలం తీసుకొని వచ్చి ఇవ్వగానే తినేస్తాడు ఆలోచన లేకుండా. సర్వసాధారణంగా మనం అందరం కూడా భోజనం ముందు ప్రార్థన చేసుకుంటాం. తినుబండారాలేమి ఏదైనా కూడా మనం కన్జ్యూమ్ చేయకముందు వీ హ్యావ్ టు రిమెంబర్ ద క్రియేటర్. అవి దేవుని పరిశుద్ధ నామంలో పవిత్రీకరించబడాలి, పరిశుద్ధపరచబడాలి. అప్పుడే నీ శరీరానికి అది ఆరోగ్యం. అందులో ఏదైనా దేవునికి అవిధేయత చూపినటువంటి పదార్థం ఉంటే దేవుడు దాన్ని పవిత్రీకరిస్తాడు. అందుకొరకే ఆలోచన లేకుండా ఏది కూడా తినకూడదని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మరి ఈ ఆదాము ఎప్పుడైతే అవ్వ తీసుకొని రాగానే మనము దేవుని సన్నిధానంలో పెట్టి ప్రార్థన చేద్దాము, లేక నీవు ప్రార్థన చేసి తిన్నావా, నాకు తీసుకొచ్చావా, ఇవేం అడగట్లేదు. ఆలోచన లేకుండా ఆహారము ఆరగించడము మంచిది కాదు అని మనము గుర్తుపెట్టుకోవాలి. మరి ఆదాము ఆలోచన లేకుండా ఎప్పుడైతే ఆయన తినడము ప్రారంభం చేశాడో అక్కడ దేవునికి అవిధేయత చూపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుణ్ణి అగౌరవపరిచినట్టుగా, దేవుని యొక్క ఆజ్ఞను మరిచినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞలకు మనము ఎప్పుడు కూడా విధేయత చూపేవారిగా మనము నడుచుకోవాలని కోరుచున్నాం. మరి ఇంకొక విషయాన్ని 2వ అధ్యాయము 23వ వచనము 24వ వచనంలో గమనిస్తే ఆదాముకు ఒక ఆధిక్యత దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఏంటి అని అంటే సాటి అయినటువంటి సహాయమును ఆయన ప్రక్కటెముకలో నుంచి స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వస్తూ ఉన్నాడు. మరి ఆదాము ఒక కుటుంబ జీవితంలో ప్రారంభం చేస్తున్నటువంటి నేపథ్యం ఇది. ఈ కుటుంబ జీవిత నేపథ్యంలో దేవుడు అవ్వను తీసుకొని అక్కడికి వస్తున్నప్పుడు, స్త్రీని తీసుకొని వస్తున్నప్పుడు దెర్ ఇస్ అ స్పాంటేనిటీ. అనగా కుటుంబ జీవితంలోకి ప్రవేశించే వారందరూ కూడా ఒక స్పాంటేనిటీ ఉండాలి. నీ హృదయముల నుంచి ఆ సిద్ధపాటు రావాలి. అంతేగాని దేవుడు తీసుకొచ్చి పరిచయం చేశాక ఆదాము ఇక్కడ స్పందించడం లేదు. ఆదాము స్పాంటేనియస్గా ఏమంటున్నాడంటే నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడును గనుక నారి అనబడును అని అంటున్నాడు. వెన్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎ మ్యారేజ్ ఆర్ ఎ ఫ్యామిలీ లైఫ్ దర్ షుడ్ బీ స్పాంటేనిటీ. వెన్ గాడ్ గివ్స్ యూ నీడ్ టు స్పాంటేనియస్లీ రెస్పాండ్ అండ్ అప్రిషియేట్ అండ్ ఆనర్ గాడ్. సర్వసాధారణంగా మనం ఇవి చేయం. దేవుడు ఇచ్చిన తర్వాత మనకు దేవుడు జ్ఞాపకం చేయాలి, నాకు కృతజ్ఞత చెప్పు అంటే అప్పుడు మనం కృతజ్ఞత చెప్తాం. అప్రిషియేట్ చేయు అంటే అప్పుడు మనం అప్రిషియేట్ చేస్తూ ఉంటాం. కానీ దేవుడు మనకు ఆదాము జీవితం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే ఆయన ఇచ్చినటువంటి కృపలన్నింటినీ మనము పొందుచు స్పాంటేనియస్గా ఆయనకు మనము కృతజ్ఞతా భావము వ్యక్తం చేయాలి. స్పాంటేనియస్గా ఆయన ఇచ్చినటువంటి వాటినన్నిటినీ అప్రిషియేట్ చేయాలి. వీ షుడ్ బి గ్రేట్ఫుల్ టు గాడ్ ఫర్ వాట్ వీ హ్యావ్. మనము పొందినటువంటివన్నీ కూడా మరి దేవుని వలన పొందుచూ ఉన్నామని, అవి శ్రేష్టమైనవే దేవుడు మనకిస్తాడు. మరి ఈ స్త్రీని ఒక శ్రేష్టమైనటువంటి బహుమానంగా దేవుడు ఆయనకు ఇస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఒక లీడర్షిప్. ఆదాము యొద్దకు అన్ని జీవులను రప్పిస్తాడు దేవుడు. రప్పించి వీటన్నిటికీ పేరు పెట్టు అని అంటున్నాడు. వాట్ ఎన్ అథారిటీ, వాట్ ఎ ప్రివిలేజ్. దేవుని యొక్క స్వరూపంలో నిర్మించబడమే కాకుండా ఆయన అన్నిటికీ పేర్లు పెట్టేటటువంటి కృప దేవుడు ఇస్తున్నాడు. చివరికి అవ్వకు కూడా ఒక పేరు పెడతాడు. అవ్వ అనే ఒక పేరు ఆదాము ఇచ్చిందే. 3వ అధ్యాయము 20వ వచనంలో మనం గమనించవచ్చు. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. అంతకుముందేమో నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడను గనుక నారి అనబడును అని అక్కడ అంటాడు. ఇక్కడికి వచ్చేసరికి ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలే అనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి అని అంటున్నాడు. సో జీవాలకు మరి మానవాళికి ఆమె తల్లి అని ఆయన గుర్తిస్తూ ఉన్నాడు. సో ఈజ్ రెస్పెక్టింగ్ ద మ్యారేజ్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్. తన జీవిత భాగస్వామికి ఇవ్వవలసినటువంటి విలువ, ఒక పేరు. ఈజ్ గివింగ్ హర్ ఎ నేమ్. ఆ పేరు ఇస్తూ ఆమెకు ఒక గౌరవమును కల్పిస్తున్నాడు. ఏంటంటే ఈమె జీవము కలిగినటువంటి వారందరికీ కూడా తల్లి అని ఆ మాతృత్వమును ఆయన గుర్తించి ఆమెకు ఈ హోదాను కుటుంబ జీవితంలో ఆయన కల్పిస్తూ ఉన్నాడు.
మరి ఆదాము జీవితంలో మరి దేవుడు చేసినటువంటి విషయాలు, దేవుడు ద్వారా అతడు పొందినటువంటి కృపలను ఆయన నిత్యము గుర్తించుకొని కృతజ్ఞుడై జీవించాడు. మరి నీవు నేను ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం? దేవునికి ఏ విధమైనటువంటి కృతజ్ఞత కలిగి ఉన్నాం? దేవుడిచ్చిన ఈ స్వరూపం కొరకే దేవుణ్ణి మనము కొనియాడాలి. దేవుడిచ్చినటువంటి జ్ఞానమును బట్టి దేవుణ్ణి కొనియాడాలి. దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను మనము గుర్తిస్తూ దేవునికి కృతజ్ఞులై జీవించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా, మరి ఆదాము జీవితంలో తాను శోధనలో పడ్డప్పుడు, దేవుడు ఖండించినప్పుడు వినయమైనటువంటి మనసుతో తన జీవితంను సమర్పితం చేసుకొని దేవుని యొక్క తీర్పుకు ఆయన విధేయత చూపినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అనగా దేవుని యొక్క మాటలకు విధేయత చూపించడం కూడా మనము నేర్చుకోవాలి. మరి ఆదాము ఒక్క అవిధేయతను బట్టి భూమి సమస్తము శాపగ్రస్తమైంది. మరి నూతనమైనటువంటి ఆదామైన యేసు ప్రభు వచ్చి ఆ విధేయత అంటే ఏంటో ఆయన జీవితంలో కనపరిచాడు. తండ్రి ఆజ్ఞకు ఏ విధంగా లోబడి జీవించాలో యేసు ప్రభు జీవితంలో మనము నేర్పించబడుతూ ఉన్నాం. మరి యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచడము అనగా పరలోకపు తండ్రికి వినయ విధేయతలు కలిగినటువంటి కుమారుడుగా, కుమార్తెగా నీవు నడుచుకున్నప్పుడు దేవుని యొక్క స్వరూపమును నీవు కోల్పోకుండా దేవునికి ఇష్టలైనటువంటి వారుగా నీవు జీవించగలుగుతావు. మరి అటువంటి గొప్ప కృప, దేవుని యొక్క నడిపింపు, మరి ఆదాము ఏ విధంగా తాను పొంది ఆస్వాదించి సమస్త మానవాళికి ఆ దీవెనలు ట్రాన్స్మిట్ చేశాడో అదేవిధంగా నీవు నేను కూడా రానున్న తరాలకు ఇవ్వాలని మనము ఆశిస్తూ దేవునికి కృతజ్ఞులై జీవిద్దాం. అటువంటి నడిపింపు సదాకాలం దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమెన్.